వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. ఇటీవల బాలకృష్ణకు గాయమైందన్న ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ సందర్భంగా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బాలకృష్ణ సేవా సమితి, అదేవిధంగా తారక రాము సేవా సమితి ఆధ్వర్యంలో చౌడేపల్లి నందు శ్రీ అభిషద మృత్యుంజయేశ్వర స్వామి ఆలయంలో అఖండ దీపారాధన, అదేవిధంగా అభిషేకాలు వంటివి నిర్వహించారు. బాలకృష్ణ కోలుకోవాలని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించారు. వారి మాటల్లోనే విందాం పదండి. ఇక్కడ విచ్చేసిన నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మీడియా మిత్రులకి, అదే అన్నదమ్ములకి, అందరికీ ఇక్కడ వచ్చేసిన అందరూ నందమూరి అభిమానులకు, అదే రీతిగా మన టీడీపీ నాయకులకు, అభిమానులకు నా నమస్కారాలు. ఏమి ఇబ్బంది విషయం అంటే, మేము మన ఈ టీడీపీ మండల అధ్యక్షుడు మన రమేష్ రెడ్డి అన్న గారు, చిట్టుబాబు అని అంటారు వాళ్ళని, అందరూ వాళ్ళు నిజంగా మాకు చాలా ఇక్కడ ఏర్పాట్లంతా చేసి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా తిన్నారు. వాళ్ళకు నేను ముల్బాగులు ఫ్యాన్స్ తరపున, ముల్బాగులు కర్ణాటక ఫ్యాన్స్ తరపున, టీడీపీ అభిమానుల తరపున వాళ్ళకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. కాకినాడ ఒక పోర్టు షూటింగ్లో బాలకృష్ణ 111 షూటింగ్ ఏం జరుగుతూ ఉంటుందో ఆ రోజు ఒక యాక్షన్ సీన్ జరుగుతుంది. అప్పుడు బాలకృష్ణ గారికి గాయమై ఉంటుంది. అనేక రాష్ట్రాలలో బాలయ్య బాబు గారు అభిమానులు, నందమూరి అభిమానులు ప్రతి ఒక్కరు ఆల్ ఇండియా లెవెల్లో అందరూ పూజలు, యజ్ఞాలు, హోమాలు ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు. అదే రీతిగా మేము ముల్బాగల్లో మొన్న ఒక లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో, కురుడుమల్లో, కాటేరమ్మలకి ఇట్లా అనేక మంది ఫ్యాన్స్లు ఒక అభిషేకాలు అంతా చేపిస్తున్నాము. మనకు ముఖ్యంగా మృత్యుంజయేశ్వర మన చౌడేపల్లి, అన్నమయ్య జిల్లా చౌడేపల్లి గ్రామం నిలిచి ఉండు. రాష్ట్రంలోనే మన ఈ శివాలయము అందరికీ తెలిసిన శివాలయమే. ఇక్కడ అఖండ దీపం పెట్టి ఆరాధన చేసి మండలం 44 రోజులు పూజలు, అర్చనలు చేసి ప్రతి ఒక్కరికి అందరికీ చాలా మేలు చేకూరుతుందని చెప్పి ఇక్కడ వచ్చి పోయిన వాళ్ళు చాలా మంది బాగున్నారని తెలిసి, అదంతా మనకు విషయం తెలిసి బాలయ్య బాబు గారు తొందరగా కోలుకోవాలా, బాలయ్య బాబు గారికి ఆరోగ్యాలతో ఉండాలా. ఈ అఖండ దీపం సెప్టెంబర్ 9వ తేదీ పూర్తి అవుతుందని స్వామివారు చెప్పినారు. ఆ రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా పూజ, హోమాలు చేపించాలనేసి మన ఆల్ ఇండియా నందమూరి ఫ్యాన్స్ అయిపోయి బస్సు తారక రామ సేవ ట్రస్ట్ అనేక మంది ఫోన్లు చేసి అందరూ ఆ రోజు కలుసుకోవాలని ఇదన్నారు. టీడీపీ అంటే వేరే కాదు, బాలయ్య అంటే వేరే కాదు, ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందరూ ఆశీర్వాదాలు వాళ్ళపైన ఉండాలని చెప్పి మాకు చౌడేపల్లి గ్రామ పెద్దలకు, కార్యకర్తలకు అందరికీ నేను నమస్కరిస్తా. మీడియా మిత్రులకు నేను 2 మాటలు ముగిస్తాను.